పుష్పకి రిలేటెడ్ గా ఇంత దగ్గరలో ఉంది. జయించారని ఊర్ర మాసన అసలు ఇదివరకు ఏ మూవీలో చూడని లుక్ కొత్త డిఫరెంట్ లుక్ లో కనిపించింది ఈ మూవీలో. 2,000 కోట్ల పైన కలెక్ట్ చేస్తారు. ఫస్ట్ చిరుత సినిమా నుంచి నేను రామ్ చరణ్ డే అవుట్ ఫ్యాన్. హాయ్ అండి. హాయ్ అండి. సో రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది నుండి అయితే ఫస్ట్ లుక్ వచ్చేసింది. సో అది చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఇదివరకు ఏ మూవీలో చూడని లుక్ కొత్త డిఫరెంట్ లుక్ లో కనిపించింది ఈ మూవీలో. సో లుక్ బాగుంది ఫైనల్. చాలా మంది పుష్పలాగా ఉంది అని అంటున్నారు. సో అదే సేమ్ బ్యాక్ డ్రాప్ లో వస్తుందా? లేదు, పుష్పకి రిలేటెడ్ గా ఇంత దగ్గరలో ఉంది. బట్ ఆ లుక్ వేరు, ఈ లుక్ లో మన రామ్ చరణ్ శికార్ పట్టుకుని వెలిగించడం, కాట్ ఒకటి, ఐస్ లో ఒక డిఫరెంట్ ఒక ఫైర్ కనిపిస్తుంది ఐస్ లో. పుష్ప 2 లో కూడా అల్లు అర్జున్ గారు సిగార్ పట్టుకొని వస్తారు కదా ఒక షార్ట్ లో. సో మరి దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం తీసుకున్నాం. అలా ఏం లేదు. ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్తో ఒక్కొక్క స్టైల్. అంటే ఇప్పుడు సుకుమార్ గారి శిష్యుడే బుచ్చిబాబు. సో చెప్పలేం, అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టైల్. ఆయన దగ్గరే నేర్చుకుని కాబట్టి కొంచెం దగ్గరలో తీశాడు. ఈ సినిమా కాన్సెప్ట్ తగ్గట్టుగా, ఈ కాన్సెప్ట్ రిటైల్గా అలాగే ఉంది కాన్సెప్ట్ కూడా. సో దాని తగ్గట్టుగా కాన్సెప్ట్ తగ్గట్టుగా లుక్ వచ్చింది అనుకుంటున్నాను. సో ఆ లుక్ చూసిన తర్వాత కొంతమంది ఏమంటున్నారంటే రామ్ చరణ్ గారు నటించిన రంగస్థలం లాగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. స్టోరీ కూడా అలా ఉండబోతుంది అంటారు. రంగస్థలం అనేది విలేజ్ పీపుల్, అంటే విలేజ్ లో ఒక పీపుల్ ఎలా ఉంటారో అలా ఉంది. ఇది ఫుల్ రగడ్ లుక్ కదా ఇది. వినయ విజయరామ ఇది వరకు ఒక మూవీ వచ్చింది బోయపాటిది. కొంచెం ఆ మూవీలో కూడా రగడ్గా ఉంది. ఈ మూవీలో కొంచెం గడ్డంతో ఫుల్ రగడ్ లుక్ ఉంది. లుక్ వేరు ఉంది. సో దీనికన్నా ముందు రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ వచ్చి ఫ్లాప్ గా నిలిచింది. సో అదేమైనా ఎఫెక్ట్ చూపిస్తుంది? గేమ్ చేంజర్ అనే ఫ్లాప్ అనేది కొంతమందికి, అది సినిమా మంచి గుడ్ మూవీ, సూపర్ మూవీ. అది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. నాకైతే నచ్చింది. నేనైతే ఫ్లాప్ అనుకుంటలేదు. సో ఆ మూవీ మించి ఉంటుంది సినిమా, ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నాను. 100% హిట్ అవుతుంది. హిట్ అవ్వాలనుకుంటున్నాను. ఇది క్రికెట్ బ్యాక్గ్రౌండ్ కదా. ఇది పెద్ద మూవీ అనేది క్రికెట్ విలేజ్ లో ఒక క్రికెట్ బ్యాక్గ్రౌండ్ నుంచి స్మగ్లింగ్, అదే సంథింగ్ మూవీ మనకు తెలియదు కదా కాన్సెప్ట్. సో క్రికెట్ బ్యాక్గ్రౌండ్ లో వెళ్ళి అలా చిన్న చిన్న గొడవలతో అలా ముందుకు వెళ్ళిపోతుంది అనుకుంటున్నాం మూవీ. సో బుచ్చిబాబు గారు డైరెక్ట్ చేస్తున్న సెకండ్ మూవీ ఇది. సో ఫస్ట్ ఉప్పెన హిట్ అయింది. సో అదే విధంగా ఉండబోతుంది అంటే లైక్ సాఫ్ట్ గా వెళ్ళిపోతుందా స్టోరీ, లేకపోతే మాస్ ఉంటుందా ఫైట్స్ అవి ఆ విధంగా? సినిమా స్టోరీ అనేది ఆయన రాసుకుంది కాబట్టి మన చేతుల్లో మనకు గిజ్జీరా అనుకుంటే లేదండి. సో మూవీ అనేది ఫైనల్ గా అయితే క్రికెట్ అని స్టార్ట్ చేసిన విలేజ్ నుంచి చూస్తేనే మాస్ ఊర లెవెల్ రగడ్ లుక్ ఇచ్చిండు. సో సినిమాలు ఏమేమి జరగబోతున్నాయి అనేది ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఊహ అందకుండా ఉంటుంది అనుకుంటున్నాను అయితే. సో రామ్ చరణ్ గారు నటించిన ఇప్పటి వరకు నటించిన మూవీస్ లో మీకు నచ్చిన మూవీ? రామ్ చరణ్ గారు ఇప్పటివరకు నచ్చిన రంగస్థలం. ఎందుకు నచ్చింది? రంగస్థలం అంటే మన విలేజ్ లో జరిగిన స్టోరీ లెక్క అనిపిస్తుంది. రంగస్థలం మూవీ అనేది మన విలేజ్ లో జరిగిన, అంటే మన స్టోరీ జరుగుతుంది విలేజ్ నిజంగా ఇలాగే జరిగింది కదా. సో ఒక సర్పంచ్, ఆ విలేజ్, ఒక బ్రదర్ కోసం తమ్ముడు స్ట్రగల్స్ అంతా ఒక మన ఇంట్లో జరిగింది, మన విలేజ్ లో జరిగినట్టు అనిపిస్తుంది. బాగా కనెక్ట్ అయ్యారు జనాలు కూడా. నేను కూడా బాగా కనెక్ట్ అయ్యా మూవీకి. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గారికి హ్యాపీ బర్త్డే అన్న. ఇంకోటి ఏంటంటే మన రామ్ చరణ్ గారి ఫస్ట్ లుక్ ఈరోజు మైత్రి మూవీ మేకర్స్ గారు రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఊర్ర మాస్ అన్న అసలు పిక్చర్ రగల్ లుక్ లో కనిపిస్తున్నారు రామ్ చరణ్ గారు అయితే. ఖచ్చితంగా చెప్తున్నాను కదా. ఇక మన బుచ్చిబాబు గారు యాక్చువల్ గా చూసుకుంటే ఫస్ట్ సినిమాతోనే మనకి నేషనల్ అవార్డు ఇంపాక్ట్ చేయడం మనం చూస్తున్నాం కాబట్టి పక్కాగా ఈ సినిమా పుష్ప రికార్డ్స్ కాదు. పుష్ప ఆ రోజు రిలీజ్ చేసినప్పుడు పుష్ప గురించి ఎంతలా మాట్లాడినారో పక్కా దానికి ఒక త్రిబుల్ ఖచ్చితంగా మాట్లాడతారు. పక్కాగా అయితే ఈ సినిమా ఒక 2,000 కోట్ల పైన కలెక్ట్ చేస్తారు. సో మరి ఈ మూవీ కూడా పుష్ప లాగా ఉండబోతుందా? అస్సలు కాదన్న. ఇంకా మనకి ఏం తెలియదు ఇనిషియల్ స్టేజ్ లో మనం దాని గురించి అట్లా డిస్కవర్. లుక్స్ అన్ని అలానే ఉన్నాయి కదా. అల్లు అర్జున్ గారు అట్లానే ఎందుకు అనుకోవాలన్నా, మన రంగస్థలం లాగా కూడా ఉంది అనుకోవచ్చు కదా అట్లీస్ట్. ఎందుకంటే మన సుకుమార్ గారితోనే అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసింది కాబట్టి మన బుచ్చిబాబు గారు ఖచ్చితంగా అయితే యాక్చువల్ గా మన లుక్స్ కూడా రంగస్థలం లాగా, అంటే తన లుక్స్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ రామ్ చరణ్ గారు ప్రతి సినిమాకి మార్చుకుంటూనే పోతున్నాడు. పక్కగా ఏ సినిమాకి పోలిక లేకుండా 100% ఈ ఫిలిం డిఫరెంట్ గా ఉంటది. పక్కగా ఇండస్ట్రీ హిట్ కొడుతుంది. అంటే ఆ గేమ్ చేంజర్ కొంచెం నిరాశపరిచింది కదా. మరి ఈ మూవీ హిట్ అవుతుందా లేకపోతే ఏమన్నా? 100% హిట్ అవుతుంది అనేది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ స్క్రిప్ట్, వాళ్ళు స్క్రిప్ట్ కూడా టైం లొకేషన్ చేంజ్ కావడానికి ప్రతి లొకేషన్ కి అట్లీస్ట్ వాళ్ళు ఒక 10-20 డేస్ ఆడిషన్స్ తీసుకోవడము, 10 to 20 డేస్ మధ్యలో మళ్ళీ కొత్త యాక్టర్స్ తీసుకొని వచ్చుకొని వాళ్ళని ఆడిషన్ చేయడము, స్క్రిప్ట్ రైటింగ్ పైన కూడా ఎంతో గ్రిప్ పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఫిలిం
చాలా అంటే జాగ్రత్తగా చేస్తున్నారు. పక్కగా ఆర్సి మన రామ్ చరణ్ గారు 100% ఈ స్క్రిప్ట్ ని నమ్మినాడు కాబట్టి ఖచ్చితంగా హిట్ కొడతాడు. అన్న నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు పెద్ది సినిమా నుంచి మన రామ్ చరణ్ ది ఫస్ట్ లుక్ రావడం జరిగింది. సో అది చూసిన తర్వాత చాలా మంది పాజిటివ్ గా రియాక్ట్ అవుతారు. మీ అభిప్రాయం ఏంటి? మీ క్వశ్చన్ ఆన్సర్ చెప్పే ముందు ఒక మాట చెప్తా. జై చరణ్. ఎందుకంటే ఫస్ట్ చిరుత సినిమా నుంచి నేను రామ్ చరణ్ డేఅవుట్ ఫ్యాన్. అంటే జనరల్గా మెగాస్టార్ పవర్ స్టార్ నుంచి మెగా పవర్ స్టార్ ఫ్యాన్ అవుతారు. నేను మెగా పవర్ స్టార్ నుంచి వాళ్ళిద్దరు ఫ్యాన్ అయ్యా. అంత ఇష్టం నాకు రామ్ చరణ్ అంటే ఫస్ట్ సినిమా నుంచి. ఆ లుక్ ఎలా అని రామ్ చరణ్ గారు గుండున్నా కూడా ఎలా ఉన్నా కూడా నాకు ఆయన అంటే ఇష్టం. ఎందుకు అంత ఇష్టం? ఎందుకంత ఇష్టం అంటే స్టార్టింగ్ నుంచి ఒక పర్సనాలిటీ ఉంది. అంటే చూస్తే ఒక కింగ్ లాగా, ఒక లయన్ లాగా ఆయన లుక్ అయినా ఆయన నడిచే స్టైల్ అయినా అలా ఉంటుంది. బాగా అంటే మాస్ గా ఉంది. రంగస్థలం కన్నా ఎక్కువ మాస్ గా అనిపిస్తుంది పోస్టర్ చూడగానే. రంగస్థలం ఒక స్టైల్, ఇది ఒక స్టైల్. ఏ స్టైల్ అయినా ఆయనకి సూట్ అవుతుంది, సూట్ అవ్వాల్సిందే. ఆయనకి డొమినేట్ చేసే లుక్ వేరేది లేదు అంటే నా అభిప్రాయం. ఇదే ఖచ్చితంగా కాదు, అంటే మాది కొంచెం ఒడిశా, కొంచెం తప్పుకో అంటే లాంగ్వేజ్ వేరేలా ఉంటుంది. రామ్ చరణ్ గారి సినిమా రిలీజ్ అయితే ఇక్కడ టికెట్ దొరకదని నేను అక్కడే వెళ్ళి చూస్తా. 1000 కిలోమీటర్ దూరం మా నాన్న టికెట్ తెస్తా దానికి. అన్న కొంతమంది ఆ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత పుష్ప లాగా కొంచెం ఉందని కొంతమంది చెప్తున్నారు కదా, మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు విలేజ్ బ్యాక్ డ్రాప్, ఒక మనిషి ఎలా ఉంటాడు, మీరు వెళ్తే చాలా మంది లుక్స్ గెడ్డాలు ఉంటాయి, నాకు కూడా ఉంది, ఇంకా చాలా మందికి ఉంటుంది. ఆ మనిషికి చూసి పుష్ప ఇన్స్పిరేషన్ కాదు కదా, అది ఒక విలేజ్ స్టైల్ అది. ఎందుకంటే ఒక సేవింగ్ అయినా, ఈ సేవింగ్ ట్రిమింగ్ అంత ఉండదు వాళ్ళకి, వాళ్ళ పని వాళ్ళకి ఉంటుంది కాబట్టి అది ఒక నేచురల్ లుక్. అది మనం వీల్ స్టైల్ వాచ్ చెప్పడం అది ఒక ఆయన మగతనం కాబట్టి బియర్డ్ ఉంటుంది. మనం దానికి హీల్ స్టైల్ వాచ్ చెప్పడం కరెక్ట్ కాదు. అలోజన్ స్టైల్ అలోజన్ ఉంది, రామ్ చరణ్ స్టైల్ రామ్ చరణ్. సో అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ కొంచెం నిరాశపరిచింది కదా రామ్ చరణ్ ఫ్యాన్స్ ని కానీ అభిమానులను కానీ. సో ఇప్పుడు ఈ పెద్ద పోస్టర్ తో అంటే వాళ్ళకందరికి ఒక ఆన్సర్ చెప్పినట్టేనా, అంటే ఎలా ఉండబోతుంది? అది మన అంటే నిరాశ అయింది స్టోరీకి, రామ్ చరణ్ కాదు. రామ్ చరణ్ యాక్టింగ్ బాగాలేదని ఎవరు కూడా చెప్పలేదు, చెప్తే చాలా తక్కువ మంది. అసలు ఏ ఇమోషన్ తగ్గింది రామ్ చరణ్ సినిమాలో? గేమ్ చేంజర్ ఎక్కడ తగ్గింది? ఏడుపు ఓకే, ఫైటింగ్ ఓకే, డాన్స్ ఓకే, కొత్త స్టైల్ ఉంది. స్టోరీ ఫ్లోప్ అయింది, హీరో వాళ్ళు ఎక్కడ? ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. మరి ఈ పెద్ద సినిమాతో ఫ్యాన్స్ అందరికి ఒక ఉత్సాహం వస్తుంది అంటే రామ్ చరణ్ గారి అభిమానులు కానీ, అంటే గ్లోబల్ వైజ్ కొంచెం ఫ్యాన్ బేస్ పెరిగింది కదా రామ్ చరణ్ గారికి. ఉత్సాహం రావాలంటే ఆడియన్స్ కి రావాలి, కానీ ఫ్యాన్స్ కి ఫ్లోప్ అయినా కూడా ఉత్సాహం. ఆయన రావాలి, డైలాగ్ చెప్పాలి, డాన్స్ చేయాలి, స్టెప్ చెప్పాలి, అది రామ్ చరణ్. మనిషికి చూసి పుష్ప ఇన్స్పిరేషన్ కాదు కదా, అది ఒక విలేజ్ స్టైల్ అది. ఎందుకంటే ఒక సేవింగ్ అయినా, ఈ సేవింగ్ ట్రిమింగ్ అంత ఉండదు వాళ్ళకి, వాళ్ళ పని వాళ్ళకి ఉంటుంది కాబట్టి అది ఒక నేచురల్ లుక్. అది మనం వీల్ స్టైల్ వాచ్ చెప్పడం అది ఒక ఆయన మగతనం కాబట్టి బియర్డ్ ఉంటుంది. మనం దానికి హీల్ స్టైల్ వాచ్ చెప్పడం కరెక్ట్ కాదు. అలోజన్ స్టైల్ అలోజన్ ఉంది.